గుంటూరు జిల్లాలో అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే బూల రామాంజనేయులు నివాళులర్పించారు. పేదల ఆపద్బాంధవుడు అంబేద్కర్ అయితే నేడు పేదల పెన్నిధి చంద్రబాబు అని ఎమ్మెల్యే కొనియాడారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో 300 కోట్ల రూపాయల నిధులతో గ్రామీణ ఉపాధి హామీ వందలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నల్లమడ గుంటూరు ఛానల్ గుంటూరు నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎక్కడైనా అందితే ఎవరికైనా వాళ్ళకి ముఖ్యమైనటువంటి వాళ్ళకి రహస్యంగా అందిందేమో కానీ ఇలాగ బహిరంగంగా ఒక్క పత్తిపాడు నియోజకవర్గంలోనే ఈరోజు 22 మందికి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలని మేము 26,18,584 రూపాయలకి ప్రతిపాదనలు పంపిస్తే 25,360,000 అంటే కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే కట్ చేసి, అంటే వాళ్ళు పెట్టినటువంటి బిల్లుల్లో ఏదైనా చిన్న పొరపాటు ఉంటే ఆ పొరపాటు సరిదిద్ది 22 మందికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో ఈరోజు కూడా మా పిలుపు మేరకు వచ్చినటువంటి 5 మందికి CMRF రిలీఫ్ కింద డబ్బులు ఇవ్వడం అనేటువంటి కూడా జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పేదల అష్ట కష్టాలు పడుతున్న చెల్లించినటువంటి ప్రభుత్వం, పేదలు గాలి వదిలేసినటువంటి వైసీపీ పాలనని ప్రజలు తిరస్కరించారు. తిరిగి పేదల పెన్నిధి చంద్రబాబు నాయుడు గారికి పట్టం పెట్టాలని మరి ప్రభుత్వాన్ని అందించారు. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి